హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సెంటెన్సెస్ అంటే మనకు ఇంగ్లీష్లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించే మాట్లాడతాం. ఒకటి పాజిటివ్ సెంటెన్స్, రెండు నెగిటివ్ సెంటెన్స్, మూడోది వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్. పాజిటివ్, నెగిటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనే దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఇలా నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ప్లస్ సింపుల్ వేలో అర్థమవుతుంది. ఇంగ్లీష్లో ఈ 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి. మనం పాజిటివ్ స్టేట్మెంట్స్ మనం మంచిగా మాట్లాడు. నెగిటివ్ అంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ చూడండి, ఐ వాచ్ టీవీ. ఐ వాచ్ టీవీ. ఐ వాచ్ టీవీ అంటే నేను టీవీ చూస్తాను. నేను టీవీ చూస్తాను. నేను టీవీ చూస్తాను. ఐ వాచ్ టీవీ అంటే నేను టీవీ చూస్తాను అనేది పాజిటివ్ సెంటెన్స్. నెక్స్ట్, ఐ డు నాట్ వాచ్ టీవీ. వాచ్ టీవీ. ఐ డు నాట్ వాచ్ టీవీ అంటే నేను టీవీ చూడను. నేను టీవీ చూడను. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఇంటరాగేటివ్ సెంటెన్స్. డు ఐ వాచ్ టీవీ. డు ఐ వాచ్ టీవీ. డు ఐ వాచ్ టీవీ అంటే నేను టీవీ చూస్తానా. నేను టీవీ చూస్తానా. నా క్వశ్చన్ వచ్చింది ఇక్కడ, క్వశ్చన్ ఫార్మేషన్ అయింది చూడండి. నేను క్వశ్చన్ ఫార్మేషన్ వచ్చాను. నెక్స్ట్, ఇన్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెగిటివ్ ఇంటరాగేటివ్ కూడా వస్తుంది. డు నాట్ ఐ వాచ్. డు నాట్ ఐ వాచ్ టీవీ అంటే నేను టీవీ చూడనా. నేను టీవీ చూడనా. క్వశ్చన్ ఫామ్. ఇక్కడ మనకి ఏమర్థమైంది చూడండి, ఎంత వదిలిపెట్టండి. లాస్ట్ ఇక్కడ చూడండి, చూస్తాను, ప్రతిరోజు టీవీ చూస్తాను. నేను ప్రతిరోజు చూడను. నేను ప్రతిరోజు టీవీ చూడను. టీవీ చూస్తానా, అమ్మా నేను చూస్తానా, ప్రతిరోజు టీవీ చూస్తానా. నెక్స్ట్, నేను ప్రతిరోజు టీవీ చూడనా అలా క్వశ్చన్లనే. ఇట్లా మనం ఇంగ్లీష్ ఎట్లా ఫామ్ చేస్తున్నాం చూడండి. ఫస్ట్ నార్మల్గా ఐ వాచ్ టీవీ అంటే నేను టీవీ చూస్తాను. ఐ డు నాట్ వాచ్ టీవీ నేను టీవీ చూడను. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్, క్వశ్చన్ ఫామ్ చేస్తున్నాం. డు ఐ వాచ్ టీవీ నేను టీవీ చూస్తానా. డు నాట్ వాచ్ టీవీ నేను టీవీ చూడనా. ఇక్కడ చూడండి, మంచిగా గమనియండి. ఐ డు నాట్ వాచ్ టీవీ ఇది కామన్గా డు నాట్ డోంట్ అని పెట్టుకొని వాడతాయి. ఇక్కడ చూడండి, ఐని ముందుకు ముందున్నాయి. ఇక్కడ బిట్ వస్తే ఏమైంది, ఫస్ట్ డూ తోటి ఏది వచ్చినా కూడా క్వశ్చన్ ఫామ్ చేసాడు. అయితే ఇక్కడ డు నాట్ యాడ్ చేయాల్సి వచ్చింది. సింపుల్, ఇంతకు మించి ఇందులో నేర్చుకోవాల్సింది కూడా ఏం లేదు. పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్ అట్లా. అదేవిధంగా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ని ఇప్పుడే ఫామ్ చేసి చూపిద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమన్నా చూద్దాం. దానికి సంబంధించి మనమే ఇంగ్లీష్లో సెంటెన్సెస్ అనేది ఫామ్ చేద్దాం. ఐ స్పీక్ ఇంగ్లీష్. ఐ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడుతాను. నెక్స్ట్, ఐ స్పీక్ ఇంగ్లీష్. ఐ డోంట్ స్పీక్. I do not speak English. I do not speak English. నేను ఇంగ్లీష్ మాట్లాడను. నెక్స్ట్, do I speak ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడనా. నెక్స్ట్, do not
ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడనా? నేను ఇంగ్లీష్ మాట్లాడనా? క్వశ్చన్. ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడుతాను. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. డు నాట్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడను. మాట్లాడుతాను. మాట్లాడుతాను. మాట్లాడను. మాట్లాడుతాను. మాట్లాడను. డూ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ డూ ఐ స్పీక్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా? నేను ఇంగ్లీష్ మాట్లాడతానా? క్వశ్చన్. నేను ఇంగ్లీష్ మాట్లాడనా? అట్లా. డనా, మాట్లాడనా, క్వశ్చన్ ఫామ్ చేస్తున్నావు. మాట్లాడతావా? డూ ఐ స్పీక్ ఇంగ్లీష్. నువ్వు మాట్లాడతావా? డు నాట్ స్పీక్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడనా అని నువ్వు నీకే అర్థం చేసుకోవడం. అట్లా ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకుంటే ఈజీ వేలో ఉంటుంది. ఇట్లా ఇంగ్లీష్ అనేది ఫామ్ చేసుకోవాలి. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ ఇది. సరే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్ ని మీరు 4 times ఇట్లా మీరే, ఇప్పుడు నేను ఒక పాజిటివ్ సెంటెన్స్ చెప్తా, మీరేం చేయండి అంటే నెగిటివ్ సెంటెన్స్ ని నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ ని నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇవి ఉన్నాయి కదా, వీటిని ఫామ్ చేయండి. నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే ఏమి ఇవ్వను, దాన్ని మీరు ఎలా అనేది రన్ చేయండి. చూడండి. యూ టేక్ కాఫీ. క్వశ్చన్ వచ్చేసి యూ టేక్ కాఫీ. యూ టేక్ కాఫీ. యూ టేక్ కాఫీ. యూ టేక్ కాఫీ అని మీరు, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు మీరేం చేయాలి? నెగిటివ్ సెంటెన్స్ రాయండి. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ రాయండి. అదేవిధంగా నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈ మూడింటిని ఇంగ్లీష్లో ఏమంటారో వచ్చేస్తే ఆల్మోస్ట్ ఇంగ్లీష్ వచ్చేసినట్టే. దీంట్లో మీరు ఫరక్ పడాల్సింది ఏముండదు, ఏ ఇబ్బంది ఉండదు. ఇంగ్లీష్లో ఇవి 4 మాత్రం అడుగుతారు. నేను టీవీ చూస్తాను, టీవీ చూడను. ఫస్ట్ టీవీ చూస్తాను, టీవీ చూడను. నేను టీవీ చూస్తానా, నేను టీవీ చూడనా. ఈ 4 ఉంటాయి. నేను అన్నం తింటాను, నేను అన్నం తినను. నేను అన్నం తింటానా, నేను అన్నం తిననా. అంతే, గేమ్ ఉండవు. నెక్స్ట్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, నేను ఇంగ్లీష్ నేర్చుకోను. ఇంగ్లీష్ నేర్చుకోను. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా, నేను ఇంగ్లీష్ నేర్చుకోలేనా. అంతే, 4 సెంటెన్స్, వేరే ఏం రావు. ఇంకా చూసుకున్నట్లయితే నేను అడుగుతానా. ఫస్ట్ నేను అడుగుతా. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ నేను అడుగుతాను. నెగిటివ్ నేను అడగను. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో నేను అడుగుతానా, నెక్స్ట్ నేను అడగలేనా. 4 సెంటెన్స్ అట్లా. ఇంకా సెంటెన్స్ చూసుకుంటే బై అంటే కొనడం. నేను కొంటాను, నేను కొనలేను. నేను కొంటానా, నేను కొనలేనా. అంతే, సింపుల్. ఈ విధంగా సెంటెన్సెస్ ఫామ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇదైతే కామెంట్ చేయండి. ఈ 3 సెంటెన్స్ ఇమీడియట్ గా కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ ఎవరో వేస్తారో చూద్దాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.